అనుకోవాలి, ఇక అంతే కదా. మంత్రి అంత క్రితం లేదు, మంత్రి పదవితో పాటు ఆయనకి సంస్కారం వచ్చేసింది. ఆడవాళ్ళకు కట్టుబొట్ల గురించి ఇటు గురించి అటు గురించి మాట్లాడతా. కట్టుబొట్టు ఎవడన్నాడు? పేరెత్తలేదు. వారు ఇంకేమన్నారు? కూర్చోబెట్టి నార తీస్తా ఒక్కొక్కరిని. ఆడ కాదు మగ కాదు, ఒక్కొక్కరిని కూర్చోబెట్టి నారకి నార. ఆడ కాదు మగ కాదు, ఒక్కొక్కరిని కూర్చోబెట్టి నారకి నార ఒలిచి చూపిస్తాం. వడకల్లారా, మీరు ఇదే గుర్తు చెప్పండి, పెట్టుకోండి. మమ్మల్నే తిట్టింది. మీరు యుద్ధం చెప్పండి రా, చెప్పండి రా. రాడ్లా, హాకీ స్టిక్కులా, రాళ్ళ ఒట్టి చేతులా, నేను దేనికైనా రెడీరా. నేను మా వాళ్ళు కూడా రమ్మని చెప్పండి రా. మీరు రండి రా. ఎంతమంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో ఛాలెంజ్ ఇస్తున్నాను. కొడకల్లారా, రండి రా. అందరూ బయటికి కొడకల్లారా. ఇది పోనేమన్నా అప్పుడు కాదు, ఇప్పుడు మేము ఖాళీగా ఉన్నాం కదా, ఏమన్నా మాదేమన్నా చేయగలిగావా అని అడుగుతున్నాను. మేము నీ కొడుకులం. పవన్ కళ్యాణ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ నీ కొడుకులం. ఏదో చేస్తా అన్నావు కదా, ఏం చేశావని అడుగుతున్నా. ఏం చేశావని అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ నాయుడు గారు ఇద్దరూ ఓకే అనిత గారి మీద విపరీతమైన ప్రేమ కార్చేస్తున్నారు. ఇక్కడైనా మీకు సుగాలి ప్రీతిని వాడుకున్నారు కదా. నేను పార్టీ పెట్టిందే సుగాలి ప్రీతి కోసం అని. ఈ పార్టీ ఎందుకు పెట్టి అనుకున్నారు? దేనికోసం పెట్టి అనుకున్నారు? సుగాలి ప్రీతి కోసం పెట్టా పార్టీ. వాడుకుంటాకి ఆడవాళ్ళని ఫుల్గా వాడేసుకుంటారు, స్త్రీ లోకాన్ని. అనితను కూడా వాడేసుకుంటున్నారు మీ ఇద్దరు కలిసి. మా హోంమంత్రి అనితమ్మ గారు, మా రాష్ట్రానికి హోంమంత్రి అనితమ్మ గారిని కూడా అమాయకురాలను చేసి వాడేసుకుంటున్నారు కదా మీరు. ఎవడాడు అసలు? అతను అన్నదేంటి? అమర్ గారు అన్నదేంటి? ఏమన్నారు అమర్ గారు? కట్టుబొట్టి ఎవరన్నారు? ఆవిడ బీడ్స్ పెట్టుకుంటుందా, వజ్రాల హారాలు పెట్టుకుంటుందా, చెవులకి వజ్రాలు చెవుదిద్దులు కమ్మలు పెట్టుకుంటుందా? వాటికి అసలు ఎవరు ఏం మాట్లాడారు? దేని గురించి ఎవరు మాట్లాడారు? అవి బీడ్సా లేకపోతే అయ్యా ప్రెషస్ స్టోన్సా? ఎవడేం మాట్లాడాడు అసలు? వాటి గురించి, కట్టు గురించి, బొట్టు గురించి ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడకుండానే పవన్ కళ్యాణ్ గారు కట్టు బొట్టు అని మాట్లాడుతుంటారు. ఎవరన్నారు అసలు? అనితమ్మ గారికి ఎవరన్నారు? మేమన్నా అన్నామా అంతకితం? లోకేష్ గారు మీడియాతో మాట్లాడుతూ మా నాయకుడు శ్రీమతి గారు అయినటువంటి భారతమ్మ గారి గురించి, జగన్ గారి కుమార్తెల గురించి ఆయన మాట్లాడాడు. అదే ప్రస్తావిస్తాడు. ఇది మీ సంస్కారం. జగన్ గారి భార్య గారు, శ్రీమతి గారు, జగన్ గారి పిల్లలు ఏ రోజన్నా జగన్ గారు పిల్లలు కానీ జగన్ గారి శ్రీమతి గారు కానీ మీ ఊసెత్తారా? రాజకీయాల గురించి వచ్చారా? మీ అమ్మగారు ఒక్కతే ఆడదా? పవన్ ఏమండి లోకేష్ నాయుడు గారు, మీ అమ్మగారు ఒక్కతే ఆడది, మీ అమ్మగారు ఒక్కతే స్త్రీ. జగన్ గారి ఇంట్లో వాళ్ళు స్త్రీలు కాదు, వాళ్ళకి మర్యాద ఇవ్వక్కర్లేదు. వారి గురించి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మీరు సంస్కారం గురించి, అమర్ గురించి మీరు మాట్లాడతారు. ఏంటి అసలు మీ సంస్కారం ఏ పాటిది అంటున్నా? ఏ పాటిది మీ సంస్కారం? ఏమన్నాడు ఆయన?
ఏమన్నాడు అంటున్నా? ఏం తప్పు మాట్లాడాడు? స్త్రీల గురించి ఏం మాట్లాడాడు? ఆవిడని అసభ్యంగా ఈవిడ మాట్లాడినట్టు